అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రతి వారం గూడా మనం యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు లేదా ఆయన చెప్పిన ఉపమానాలు ఇవన్నీ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటా వస్తున్నాం. ఈరోజు గూడా మనం యేసుక్రీస్తు వారిని ఒకతనొచ్చి ఒక ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్నకి యేసుక్రీస్తు వారు ఏం సమాధానం చెప్పారు? ప్రశ్న, సమాధానం ఈ 2 గూడా చూద్దాం. అందరూ గూడా మీ చేతిలో ఉన్న బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే లూకాసు వార్త 13వ అధ్యాయము 22వ వచనం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు బోధించుచు పట్టణముల్లోను గ్రామముల్లోను సంచారము చేయుచూ ఉండెను. యేసుక్రీస్తు వారు యెరూషలేము చుట్టుపక్కల ఉండే ప్రాంతాలన్నిటిలో కూడా బోధిస్తున్నారు. అలా బోధించేటప్పుడు ఒకడొచ్చి యేసుక్రీస్తు వారిని ప్రశ్న అడుగుతున్నారు. ఏమని? ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన్ను అడగ్గా, ప్రభువా, ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు కదా, వాళ్ళల్లో పరలోకం ఎంతమంది వెళ్తారు? కొద్దిమంది వెళ్తారా? ఎక్కువ మంది వెళ్తారా? క్రైస్తవులు మాత్రమే వెళ్తారా? ఎవరైనా వెళ్తారా? ప్రపంచంలో ఎవరైనా మంచిగా బ్రతికిన వాళ్ళు ఎవరైనా పరలోకం వెళ్తారా? మంచిగా బ్రతకడం ఒకటే సరిపోదు, క్రైస్తవుడు కూడా అవ్వాలి, బాప్తిసం కూడా తీసుకోవాలి. ఇలాంటి మళ్ళీ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? అసలు పరలోకం ఎవరు వెళ్తారు? వెళ్ళేవాళ్ళు ఎక్కువ మందా తక్కువ మందా అని చాలా గొప్ప ప్రశ్న అడిగాడు ఒక ఆయన. వచ్చి యేసుక్రీస్తు వారిని ప్రశ్న అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం సమాధానం చెప్తున్నారు? మనలో కూడా చాలా మందికి ఉంటుంది కదా ఈ ప్రశ్న, పరలోకం ఎంతమంది వెళ్తారు? క్రైస్తవులందరూ పరలోకం వెళ్ళిపోతారా? క్రైస్తవుల్లో కొంతమంది మాత్రమే పరలోకం వెళ్తారా? క్రైస్తవులు కన్నా మంచోళ్ళుగా కనబడే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు పరలోకం వెళ్ళరా? అసలు ఎవరు పరలోకం వెళ్తారు? ఎంతమంది పరలోకం వెళ్తారు? ఇదంతా కూడా ఈ ఒక్క ప్రశ్నలోనే దాగున్న సారాంశం. అది మనం ఈరోజు ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు ఏం సమాధానం చెప్తున్నారు, ఎలా చెబుతున్నారు అనే దాన్ని బట్టి మనం ఈరోజు పరిశీలిద్దాం. అందరూ కూడా చూడండి. 24వ వచనం. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదు అని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు సమాధానం చెప్పేస్తున్నారు. ఇంకా చాలా ఉంది, ముందు ఈ లైన్ ఆలోచిద్దాం మనం. ఏంటంట? ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడండి అంటే కష్టపడాలి. ఏదో ఊరికి వెళ్ళిపోవడం కాదు పరలోకం వెళ్ళడం అంటే. పోరాడాలి, కష్టపడాలి. ఇరుకు మార్గం అంటే వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది. అక్కడ యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా కొద్ది మంది వెళ్తారా ఎక్కువ మంది వెళ్తారా అని చెప్పట్లా. మార్గం ఇరుకైంది. ఎక్కువ మంది వెళ్ళాలా తక్కువ మంది వెళ్ళాలా అనేది దేవుడి మీద ఆధారపడి ఉండదు, మనుషుల మీద ఆధారపడి ఉంటుంది అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే మనం పరలోకం వెళ్ళాలా లేదా అనేది దేవుడు నిర్ణయించేది కాదు, మనం నిర్ణయించుకోవాల్సింది. మనకి మనంగా నిర్ణయించుకోవాలి. నేను పరలోకం వెళ్ళాలా వద్దా, నేను ఇరుకు ద్వారంలో ప్రవేశింపాలా వద్దా. దేవుడు ఏం చేస్తాడు? రండ్రా ఎక్కువ మంది పరలోకానికి. ఎలా వెళ్ళాలో మార్గం కూడా ఆయన చెప్తాడు. ఇరుకు ద్వారమున ప్రవేశించండి అని మార్గం కూడా ఆయనే చెప్తున్నాడు. కానీ తక్కువ మంది వెళ్తారా ఎక్కువ మంది వెళ్తారంటే తక్కువ మంది వెళ్తారు, ఎందుకంటే ఇరుకు మార్గంలో ప్రవేశించే వాళ్ళు తక్కువ మందే. కానీ అది తక్కువ మందా ఎక్కువ మందా అని దేవుడు డిసైడ్ చేయట్లా. మనుషులు మనకు మనంగా చూస్ చేసుకోవాలి. మన మీద ఆధారపడి ఉంటుంది, అది దేవుడి మీద ఆధారపడి లేదు. అనేకులు ప్రవేశింపజూతురు అంటే పరలోకం వెళ్ళాలి అని అనేక మంది అనుకుంటారు, కానీ వెళ్ళే వాళ్ళు ఎంతమంది? అనుకోవడం కాదు, వెళ్ళడం ముఖ్యం. ఈరోజు కూడా సమాధానం ఇదే యేసుక్రీస్తు చెప్పే దాంట్లో. పరలోకం వెళ్ళాలని అనుకుంటున్నావా? పరలోకం వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నావా? ప్రయత్నించడం వేరు, అనుకోవడం వేరు. ఆ రెండింటికి కూడా తేడాని ఈరోజు ఆలోచిద్దాం. యేసుక్రీస్తు అంటున్నారు, తక్కువ మంది వెళ్తారా పరలోకం ఎక్కువ మంది వెళ్తారా, ఎంతమంది వెళ్తారు అని ఒక అతను వచ్చి ప్రశ్న అడిగితే, అది నా మీద ఆధారపడి లేదు, మీ మీద ఆధారపడి ఉంది. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్తారు, లేదంటే లేదు. నేను మార్గం చెప్తా, ఆ మార్గం నేనే అని యేసుక్రీస్తు వారు కూడా అంటారు. అది కూడా ఈరోజు మనం ఆలోచిద్దాం. ప్రస్తుతానికి ఇరుకు మార్గమున ప్రవేశించండి. అనేకులు వెళ్ళాలనుకుంటారు, కానీ వెళ్ళే వాళ్ళు తక్కువ మందే ఉంటారు, తక్కువ మందే పరలోకానికి వెళ్తారు అని చెప్తూనే అది నా మీద ఆధారపడలేదు, మీ మీద ఆధారపడి ఉంది. యేసుక్రీస్తు వారు మీ మీద అన్నారంటే మన మీద, నా మీద, మీ మీద, మన మీద ఆధారపడి ఉంది మనం పరలోకం వెళ్ళాలా వద్దా అని. ఇంకా ఏం మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారు? ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయుము అని చెప్ప ఆరంభించినప్పుడు, ఇంటి యజమానుడు ఏం చేస్తున్నాడు? సమయం అయిపోయింది, ఇప్పుడు రాత్రి అయిపోయిందో లేకపోతే బయటికి ఏదో మొత్తానికి సమయం అయిపోయింది, డోర్స్ క్లోజ్ చేస్తారు. ఇంట్లోకి వచ్చే డోర్స్ అనేవి క్లోజ్ చేస్తాడు. క్లోజ్ చేయాలా వద్దా అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? ఇంటి యజమానుడి మీద ఆధారపడి ఉంటుంది. పలానా సమయం వస్తుంది, ఆ సమయంలో డోర్స్ క్లోజ్ చేసేస్తాం, ఇంట్లో వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ టైంకి వచ్చేయాలి. ఎవరు వస్తారు ఎవరు రారు, ఇంట్లో ఉండాల్సిన వాళ్ళందరూ వచ్చారా లేదా, అదంతా కూడా ఇంటి యజమానుడికి తెలిసిద్దా తెలీదా?
తెలిసిద్ది. ఉదాహరణకి మన ఇంట్లోనే ఒక 5 ఉన్నారు. ఇంటి యజమానుడు నాన్న అనుకుందాం, తండ్రి అనుకుందాం. తండ్రి ఏం చేస్తాడు, ఇంట్లోకి అందరూ వచ్చారా లేదా అని చూసుకుంటాడు. తన కుటుంబం వాళ్ళందరూ వచ్చాడు అనుకో, నైట్ ఏం చేస్తాడు, డోర్స్ క్లోజ్ చేసి లోపల నుంచి గడి పెట్టేస్తాడు. తలుపు మూసేసిన తర్వాత ఎవరన్నా వచ్చి డోర్ కొడితే అతడు డోర్ తెరవడు. ఎందుకు, సమయం అయిపోయింది. డోర్లు క్లోజ్ అయ్యేలోపే ఇంటికి సంబంధించిన వాళ్ళు అందరూ ఏమవ్వాలి, లోపలికి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఇంటికి సంబంధించిన వాళ్ళు అందరూ లోపలికి వెళ్ళదనుకో, కొడుకో కూతురో లేట్ అవుతుంది అనుకో, వాళ్ళు వచ్చేంత వరకు ఎదురు చూస్తాడు ఇంటి యజమాని, అంతేగాని వెంటనే క్లోజ్ చేయడు. ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళందరూ వచ్చారనుకుంటాడో అప్పుడు మాత్రమే ఇంటి డోర్స్ అనేవి క్లోజ్ చేయబడతాయి. ఇంటి యజమానుడు తలుపులు వేసేసిన తర్వాత అంతా పరీక్షించుకున్నాడు, ఎవరు రావాలో వచ్చారనుకున్నాడు, అంతా పరీక్షించిన తర్వాత డోర్లు వేసేసిన తర్వాత వచ్చి తలుపు కొట్టి నేను కూడా లోపలికి వస్తాను అని అన్నారు అనుకో, అప్పుడే యజమానుడు ఏమంటాడు చూడండి, ఆయన మీరు ఎక్కడి వారో మిమ్మును ఎరుగను అని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు నీ సముఖమందు మేము తిని తాగుచుంటుమే, నీవు మా వీధుల్లో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మును ఎరుగను అని మీతో చెప్పుచున్నాను. అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పును. ఏమంటాడంట ఇంటి యజమాని. ఇప్పుడు ఇంటి యజమానికి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఇంట్లో వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, ఇంటి యజమాని తండ్రి అనుకుందాం, నాన్నకి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఊర్లో వాళ్ళందరూ తెలుసు, బయట ఊరోళ్ళు కూడా తెలుసు, చాలా మంది తెలుసు. కానీ కుటుంబం అంటే కొద్దిగానే ఉంటుంది. కుటుంబం అంటే ఇంటి లోపలి వాళ్ళు, ఇంటి బయట వాళ్ళు అని తేడా ఒకటి ఉంటుంది కదా. ఇంటి లోపలి వాళ్ళు అంటే కుటుంబం గురించి తెలిసిన వాళ్ళు, తండ్రి గురించి తెలిసిన వాళ్ళు, తండ్రి ఏం కోరుకుంటున్నాడో తెలిసిన వాళ్ళు. ఎవరైతే ఇంటికి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేంత వరకు డోర్ ఓపెన్ చేయబడితే, వాళ్ళందరూ వచ్చేసిన తర్వాత డోర్స్ అనేవి క్లోజ్ చేయబడతాయి. ఆ తర్వాత ఎవరన్నా వచ్చి మేము కూడా లోపలికి వస్తాం, మేము కూడా నీకు తెలుసు కదా, అప్పుడు చూసావు కదా, ఇప్పుడు చూసావు కదా, అప్పుడు మాట్లాడావు కదా, మన ఇద్దరికి పరిచయం ఉంది కదా అన్నారు అనుకో, ఆయన ఏమంటాడు, అక్రమము చేయువార్లారా. అక్రమము అంటే క్రమము కానిది. క్రమం అంటే ఏంటి, ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఆ ఇంట్లో ఉండాలి, అది క్రమం. వాళ్ళు కాకుండా ఊరోళ్ళు అందరూ వచ్చున్నారు అనుకోండి, అది అక్రమం. దేవుడి భాషలో చెప్పాలి అంటే పరలోకం అనేది ఎవరి కోసం అంటే ఎవరైతే మంచిగా నడుచుకుంటారో. మళ్ళీ ఇక్కడ మంచి అంటే ఏంటి అనే దానికి డెఫినేషన్ చెప్పాలి మనం. మంచి అంటే ఏంటంటే ఏవైతే 10 ఆజ్ఞలు ఉన్నాయో దేవుడిచ్చినవి అవి పాటించడం. ఏంటా 10 ఆజ్ఞలు, తల్లిదండ్రుల్ని గౌరవించడం, హత్యలు చేయకుండా ఉండడం, వ్యభిచారం చేయకుండా ఉండడం, దొంగతనాలు చేయకుండా ఉండడం, అబద్ధాలు చెప్పకుండా ఉండడం, దేవుని మాత్రమే ఆరాధించడం, మూఢనమ్మకాలకు దూరంగా ఉండడం, ఇవన్నీ కూడా 10 ఆజ్ఞల్లో భాగం. ఆ 10 ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో, మిగిలిన బైబిల్ అంతా కూడా 10 ఆజ్ఞల కోసమే, వాటికి సంబంధించిందే మిగిలిందంతా. ఆ 10 ఆజ్ఞల్ని మనం ఎలా పాటించాలి అనే దానికోసమే మిగిలిన బైబిల్ అంతా. ఎవరైతే దేవుడు చెప్పిన విధంగా నడుచుకుంటారో వాళ్ళకి మాత్రమే పరలోకం. మాకు నీ పేరు తెలుసు, నీ గురించి ఏదో 1-2 విషయాలు తెలుసు అన్నంత మాత్రాన వాళ్ళు కుటుంబ సభ్యులు అయిపోరు, పరలోకానికి వెళ్ళే అర్హత పొందిన వాళ్ళు అయిపోరు. పరలోకం గురించి తెలిస్తే సరిపోదు, ఆ పరలోకం వెళ్ళే మార్గంలో ప్రయాణించాలి. పరలోకం వెళ్ళాలి అని అనుకుంటే సరిపోదు, ఆ మార్గంలో ప్రయాణించాలి. ఇంటి పెద్ద, గృహ నిర్వాహస్తుడు, అతడు తెలిస్తే సరిపోదు, ఇంట్లో భాగం అవ్వాలి, అంటే కుటుంబంలో కలిసిపోవాలి. కుటుంబంలో ఎవరైతే భాగం అవుతారో వాళ్ళు వచ్చేంత వరకు డోర్స్ ఓపెన్ చేయబడతాయి. వాళ్ళందరూ వచ్చేసిన తర్వాత డోర్స్ క్లోజ్ చేస్తారు. డోర్స్ క్లోజ్ చేసిన తర్వాత వచ్చి తలుపు కొట్టి నాకు నువ్వు తెలుసు కదా, అక్కడ కనపడ్డావు కదా, ఇక్కడ కనపడ్డావు కదా అంటే నువ్వు కుటుంబంలో పార్ట్ అవ్వు. అది క్రమం కాదు, అది అక్రమం అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మొదట్లో కూడా వచ్చి అడిగాడు కదా క్వశ్చన్, తక్కువ మంది వెళ్తారా ఎక్కువ మంది వెళ్తారా అని. అది మీ మీదే ఆధారపడి ఉంటుంది. డోర్స్ క్లోజ్ చేసే లోపు నువ్వు లోపలికి వచ్చావు అనుకో, నువ్వు కుటుంబ సభ్యుడివి అని దాని అర్థం. డోర్స్ క్లోజ్ చేసేసిన తర్వాత వచ్చావు అనుకో, నీకు కుటుంబంకి సంబంధం లేదు, నీకు పరలోకంకి సంబంధం లేదు అని దాని అర్థం. డోర్స్ క్లోజ్ చేయబడే లోపే మనందరం కూడా ఇంటి లోపలికి వెళ్ళాలి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే రాకడ సమయం రాక మునిపే మనందరం కూడా పూర్తిగా మారాలి. సంఘంలో మనం ఉండాలి, అంటే చెడుని వదిలిపెట్టి మంచిగా మనం మారాలి, పరిశుద్ధులుగా మారాలి. అది డోర్స్ క్లోజ్ చేయక ముందే లోపలికి రావడం అంటే అది దాని అర్థం. ఇప్పుడు ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. దొంగ వలె వస్తాడు అని మనం అంతకుముందు ఉపమానాలు కూడా మాట్లాడుకున్నాం. దొంగ వలె అంటే మనం ఊహించని సమయంలో వస్తాడు. మనం ఊహించలేం, ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడని మనం ఊహించలేం. చాలా మంది వాళ్ళ క్రైస్తవులు రేపొద్దున వస్తాడు, వచ్చే సంవత్సరం వస్తాడు, ఆ పై వచ్చే సంవత్సరం వస్తాడు, 2030లో వస్తాడు, ఏవేవో ఇయర్లు చెప్తున్నారు. అదేమి నిజం కాదు. మనుషులు ఊహించిన సమయంలో ఆయన రాడు, అందరూ ఊహించని సమయంలో, అందరూ
పడుకున్నప్పుడు అంటే దాని ఉద్దేశం ఏంటి? నిద్రపోతున్నప్పుడు కాదు. ఇప్పుడు దేవుడు రాడులే అని చెప్పి నువ్వు ఏదో పాపం చేస్తా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు అసలు ఊహించవో, ఎవరికీ తెలియని సమయంలో ఆయన వస్తాడు అని దాని అర్థం. ఆయన ముందే చెప్పేశాడు అనుకో ఎప్పుడు వస్తాడో అప్పుడు మాత్రమే మంచిగా మారిపోతారు. మిగిలిన సమయం అంతా కూడా చెడ్డగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు రేపు వస్తాడు అనుకో యేసుక్రీస్తు వారు, పొద్దు నుండి సాయంత్రం దాకా తప్పులు చేసి సాయంత్రం మారు మనసు పొందానయ్యా అంటారు, అబద్ధం ఆడతారు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి. ఆయన 31వ తారీఖు వస్తున్నాడు అన్నారు అనుకో, 30వ తారీఖు వరకు తప్పులు చేస్తారు. 30వ తారీఖు మాత్రం నేను మంచోడిని అన్నట్టుగా, ఆ రోజు మాత్రం ఏం తప్పులు చేయకుండా ప్రభువా క్షమించు అన్నట్టుగా మారు మనసు పొందినట్టుగా నటిస్తారు. అందుకే దేవుడు రెండవ రాకడ ఎప్పుడు ఈ భూమి అంతం అయిపోద్ది, ఎప్పుడు వస్తాను అని యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్పలేదు అంటే, అది ముందే చెప్పేస్తే మనలో వచ్చే మార్పు అనేది నిజమైన మార్పు కాదు. ఆయన నిజమైన మార్పు కోరుకుంటాడు కాబట్టి అది చెప్పాల. ఇప్పుడు ఎవరన్నా కొడుతున్నారు అన్న భయం ఉందనుకో, కొట్టే ముందు మాత్రం యాక్టింగ్ చేస్తారు. దేవుడు యాక్టింగ్ కోరుకోట్ల. ఆ సమయానికి మనం ఏదో భయపడి ఊరికి అప్పటికప్పుడు నటించాలి, ఏదో వ్యర్థమైన మారు మనసు ఆయన కోరుకోట్ల. నిజమైన మారు మనసును ఆయన కోరుకుంటున్నాడు. నిజంగా మనం మారామా లేదా, నిజంగా దేవుడి గురించి మనం తెలుసుకున్నామా లేదా, అరే పాపం ఇంత చెడ్డదే, దానివల్ల ఇంత నాశనం కలుగుతుందని పాపాన్ని మనం నిజంగా వదిలిపెట్టామా లేదా అని మనం మనస్ఫూర్తిగా హృదయానుసారంగా దేవుడిని ఒప్పుకోవాలి. నిజంగా మారు మనసు పొందాలి. అది దేవుడికి ఇష్టం కాబట్టి ఎప్పుడు వస్తాను అని దేవుడు చెప్పాల. యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో మనకు తెలీదు, మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలీదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ రోజే, ఇప్పుడే, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం మారు మనసు పొందాలి. అది యేసుక్రీస్తు చెప్పేది. తలుపులు ఎప్పుడు క్లోజ్ చేయబడతాయో మీకు తెలీదు కాబట్టి ముందుగానే లోపలికి వెళ్ళిపోండి, ముందుగానే మారు మనసు పొందండి, ముందుగానే రక్షింపబడండి అని యేసుక్రీస్తు చెప్తున్నారు. మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలుసా? తెలీదు. ఈ మధ్య న్యూస్లో కూడా మరి దారుణమైన న్యూస్లు వస్తున్నాయి. ఒక అతనంట పుచ్చకాయ తిని చనిపోయాడంట. తండ్రి కొడుకులు. తండ్రి ఏమో చనిపోయాడు, కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నాడు, ముంబైలోనో ఎక్కడోనో. దేనివల్ల? పుచ్చకాయ తినటం వల్ల. మనకు తెలుసా పుచ్చకాయ తినటం వల్ల అంత దారుణం జరిగిద్దని? ఏదో పుచ్చకాయ అనుకుంటాం, రోడ్డు మీద కొనుక్కుంటాం, తెచ్చుకుంటాం, తింటాం. ఆ పుచ్చకాయలు అమ్మే వాళ్ళకి కూడా తెలియదు. తెలిస్తే వాళ్ళు ఎందుకు అమ్ముతారు? ఏదో నాశనం అయిపోయింది, ఏదో మొత్తానికి అందులో ఏదో బ్యాక్టీరియానో ఫంగసో వైరసో ఏదోటి వచ్చింది, అది మన శరీరంలోకి ప్రవేశించి విషంగా మారి మొత్తానికి మరణానికి కారణమైంది. కొన్ని వందల పుచ్చకాయలు కనబడతాయి. అందులో ఏది తింటే చచ్చిపోతాం, ఏది తింటే బతుకుతాం మనకు తెలిసిద్దా? మరి పుచ్చకాయ తింటే చనిపోవడం ఏంటి? ఇది ఎందుకు నేను చెప్పానంటే, ఎప్పుడు చనిపోతామో గ్యారంటీ లేదు. ఎప్పుడైనా హార్ట్ అటాక్ రావచ్చు, ఏది తిన్నా చనిపోవచ్చు, ఎప్పుడైనా వడగాలు తగలొచ్చు, లేదా ఏదైనా జరగచ్చు. ఎప్పుడు చచ్చిపోతామో ఈ జీవితానికి గ్యారంటీ లేదు. ఇంతలోనే కనబడి అంతలో మాయమైపోవారు అని బైబిల్ చెప్తుంది కదా. ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలీదు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో మనకు తెలీదు. అరే మీరు సమయం ఉండగానే మారు మనసు పొందండి, పాపం యొక్క లక్షణాలు గుర్తించండి, పాపం నుండి దూరం అవ్వండి, సమయం ఉండగానే మీరు మంచిగా మారండి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. సమయం అయిపోయిన తర్వాత, ఒకసారి యేసుక్రీస్తు వారు వచ్చేసిన తర్వాత, రాకడ అయిపోయిన తర్వాత అప్పుడు మేము పరలోకానికి వస్తాం, అప్పుడు మేము మారిపోతాం అంటే అది నిజమైన మారు మనసు కాదు. అప్పటికప్పుడు ఏదో భయపడి నరకాన్ని తప్పించుకోవడానికి పరలోకానికి వెళ్తున్నాం అన్నట్టు ఉంటుంది. అంతేగాని నిజంగా పాపం అంటే ఏంటో తెలుసుకొని, లోకంలో పాపం వల్ల జరిగే చెడుని తెలుసుకొని నిజంగా మారు మనసు పొందిన వాళ్ళం మనం అవ్వం. తాగుడికి దూరం అవడం, సిగరెట్లకి దూరం అవడం, వ్యభిచారాలు, అబద్ధాలు, దొంగతనాలు, వీటన్నింటికి దూరం అవడం, తల్లిదండ్రులను గౌరవించడం, ఎదుటి వాళ్ళని ప్రేమించడం, ఇదే కదా దేవుడు కోరుకున్నది. ఇలా మనం బ్రతకాలి. ఎదుటి వాడిని మోసం చేస్తూ మనం బతకూడదు, మన శరీరాన్ని పాడు చేసుకుంటూ, మన కుటుంబాన్ని పాడు చేసుకుంటూ మనం బతకూడదు. ఇదే కదా దేవుడు కోరుకుంది. అలా మీరు మారండి, మనస్ఫూర్తిగా మారండి. ఎవడో కొడతాడనో, తిడతాడనో, దేవుడు నరకం ఇస్తాడనో అట్లా భయంతో కాదు, మనస్ఫూర్తిగా మీరు మారండి. తలుపులు క్లోజ్ చేయకముందే లోపల మీరు ప్రవేశించండి అంటే మనస్ఫూర్తిగా మీరు మారు మనసు పొందండి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. పరలోకం కొద్దిమంది వెళ్తారా, ఎక్కువ మంది వెళ్తారంటే అది యేసుక్రీస్తు వారి మీద ఆధారపడలేదు, మన మీద ఆధారపడి ఉంది. ఇరుకైన మార్గంలో అది కొంచెం కష్టమే భూమి మీద ఫాలో అవడం. పాపం చేయకుండా ఉండడం కష్టమే, అదేమంత ఈజీ కాదు. ఈజీ అయితే అందరూ చేసేవాళ్ళే. పాపం చేయకుండా ఉండడం కష్టమే. పాపం చేయమని అందరూ ప్రేరేపిస్తూ ఉంటారు. ఫోను, టీవీ, న్యూస్ అందరూ ప్రేరేపించే వాళ్ళే పాపం చేయమని. మనం పాపం చేస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. మరి అపవాదం అలా పెట్టింది. ఎందుకు యూట్యూబ్ వాడు మనల్ని పాపం చేయాలని ప్రేరేపిస్తాడు? ఎందుకు మొబైల్లో ఉండే యాప్స్ అన్ని కూడా మనల్ని పాపం చేయాలని ప్రేరేపిస్తే? ఎందుకు ఎవడో ఒకటి వచ్చి సినిమాకి రాలి అది రాలని ప్రేరేపిస్తారు? ఎందుకంటే మనం సినిమాలు చూస్తేనే, మనం యూట్యూబ్ వాడితేనే, మనం ఇన్స్టాగ్రామ్ వాడితేనే, మనం ఫేస్బుక్ వాడితేనే వాడికి డబ్బులు వస్తాయి. కాబట్టి అపవాదం అలా చుట్టూ తిప్పేసింది. మనం పాపం చేస్తేనే వాడికి డబ్బులు వచ్చేలాగా, మనం సిగరెట్ తాగితేనే, మందు తాగితేనే వాడికి డబ్బులు వచ్చేలా పెట్టింది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని పాపం చేసేలాగా ప్రేరేపిస్తారు. ప్రతి దాంట్లో దాన్ని ఒక హీరోయిజం లాగా చూపిస్తారు, ఆడే గొప్పవాడు అన్నట్టుగా చూపిస్తారు. అందరూ కూడా అదే మార్గంలో ప్రవేశిస్తూ ఉంటారు. పాపం చేయకుండా ఉండడం కష్టమే, కాకపోతే అది ఇరుకైన మార్గం, అది కష్టం అని తెలిసి కూడా అందులో వెళ్ళడానికి ఎవరైతే పోరాడతారో, అందులో ప్రయాణించడానికి ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి పరలోకం వస్తుంది. తక్కువ మంది వెళ్తారా, ఎక్కువ మంది వెళ్తారంటే అలా పోరాడే వాళ్ళు, చివరి వరకు నిలబడే వాళ్ళు తక్కువ మందే ఉంటారు. కాబట్టి
పరలోకానికి తక్కువ మంది వెళ్తారు కానీ అది దేవుడి మీద కాదు, మన మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు స్వతంత్రాన్ని ఇస్తాడు అందరికీ. వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అని దేవుడు నిర్ణయించట్లా. నువ్వు మంచిగా ఉంటావా చెడుగా ఉంటావా నీ ఇష్టం అని దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. నేను ఆ మార్గం గుండా ప్రవేశించాలా లేదా, నేను పరలోకం వెళ్ళాలా లేదా, నేను భూమి మీద ఉండి నరకానికి వెళ్ళిపోవాలా లేదా అని నా చేతుల్లో ఉంటుంది, దేవుడి చేతుల్లో లేదు. నా ఇష్టానుసారంగా నేను చూస్ చేసుకోవాలి. అదే చెప్తున్నాడు. తలుపులు మూసేయక ముందే లోపలికి రండి. ఎవరైతే ఇది నా కుటుంబం అని గ్రహిస్తారో వాళ్ళు లోపలికి వస్తారు. ఇది నా కుటుంబం కాదు అని ఎవడైతే వదిలేస్తాడో వాళ్ళు లోపలికి వెళ్ళడం. తలుపు మూసే ముందే లోపలికి వెళ్ళటం అంటే ఇది నా కుటుంబం, ఇలా నేను ఉండాలి అని సమయం రాకముందే, రాకడ సమయం రాకముందే, తలుపులు మూసేయక ముందే గుర్తించడం. అది యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు చూడండి యేసుక్రీస్తు వారు. అబ్రహాము ఇస్సాకు యాకోబులను సమస్త ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు, మరియు జనులు తూర్పు నుండి పడమట నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారు అగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారు అగుదురు. స్టార్టింగ్ లో నేను ఒక పదం చెప్పాను కదా, ఎవరు వెళ్తారు పరలోకానికి? క్రైస్తవులు మాత్రమే వెళ్తారా? హిందువుల్లో మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా వెళ్తారా? ముస్లింల్లో మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా వెళ్తారా? క్రైస్తవుల్లో చెడ్డవాళ్ళు ఉంటారు బాప్తిసం తీసుకుంటే వీళ్ళు కూడా వెళ్తారా? వీటన్నింటికీ యేసుక్రీస్తు వారు చెప్పే సమాధానం ఏంటంటే అదేమి రూల్ బుక్ కాదు. క్రైస్తవులే పరలోకం వెళ్ళాలి, బాప్తిసం తీసుకున్న వాళ్ళే పరలోకం వెళ్ళాలి, హిందువులే పరలోకం వెళ్ళాలి. అదేమి ఆధార్ కార్డు కాదు, రేషన్ కార్డు కాదు, రూల్ బుక్ కాదు. క్రైస్తవులు అందరూ పరలోకం వెళ్ళరు, క్రైస్తవుల్లో కొంతమంది పరలోకం వెళ్తారు. హిందువులు అందరూ పరలోకం వెళ్ళరు, హిందువుల్లో కొంతమంది పరలోకం వెళ్తారు. ముస్లింలు అందరూ పరలోకం వెళ్ళరు, ముస్లింల్లో కొంతమంది పరలోకం వెళ్తారు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు అందరూ పరలోకం వెళ్ళరు, బాప్తిసం తీసుకున్న వాళ్ళలో కొంతమంది పరలోకం వెళ్తారు. ఎవరు వెళ్తారు ఎవరు వెళ్ళరు అనేది మన మీద, ఎవరి ఇండివిడ్యువల్ మీద వాళ్ళకి ఆధారపడి ఉంటుంది. కానీ దేవుడు ఏమీ నిర్ణయించడు. దేవుడు అందరికీ అవకాశం ఇచ్చాడు, దేవుడు అందరికీ స్వతంత్రం ఇచ్చాడు. ఎవడు కావాలని ప్రవేశిస్తాడో వాడు మాత్రమే పరలోకానికి వెళ్తాడు. క్రైస్తవుల్లో కొందరు రోజు దేవుడి పేరు పలుకుతూ ఉండొచ్చు కానీ వాళ్ళు నరకానికి వెళ్ళిపోవచ్చు. అదే మొదటి వారిలో కొందరు కడపటి వారు అవుతారంటే దాని ఉద్దేశం అదే. రోజు మనం యేసుక్రీస్తు పేరు పలకడం కాదు, రోజు మనం దేవుడా దేవుడా అని ప్రార్థన చేయడం కాదు, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మనం ప్రవర్తిస్తున్నామా లేదా? ఎవరైతే దేవుణ్ణి పేరుతో కాకుండా ఆయన క్రియలతో తెలుసుకుంటారో దేవుణ్ణి, వాళ్ళు పరలోకం వెళ్తారు. ఇప్పుడు దేవుడు అన్న పేరు నీకు తెలుసు, దేవుడి యొక్క లక్షణాలు నీకు తెలీదు. యేసుక్రీస్తు అన్న పేరు నీకు తెలుసు, ఆ యేసుక్రీస్తుకు ఉండే లక్షణాలు తెలీదు. ఆయన క్షమించమంటాడు వేరే వాళ్ళని, నువ్వు వేరే వాడిని క్షమించవు. ఆయన ప్రేమించమంటాడు వేరే వాళ్ళని, నువ్వు పొరుగు వాడిని ప్రేమించవు. ఆయన అందరికీ సహాయం చేయమంటాడు, నువ్వు ఎవరికి సహాయం చేయవు, స్వార్థంగా ఉంటానంటావు. కానీ రోజు దేవుడా దేవుడా అని ప్రార్థన చేస్తావు. ఆ దేవుడిని తెలుసుకోవడమా? ఆయన పేరును మాత్రం నువ్వు తెలుసుకున్నావు, ఆయన లక్షణాలు నువ్వు తెలుసుకోలేదు అని దాని అర్థం. ఎవరైతే దేవుడి యొక్క లక్షణాలు తెలుసుకొని ఆ లక్షణాలను పాటిస్తారో, ఎవరైతే అంతకుముందు మేము ఏదో ఒక పాపం చేశాము అని తెలుసుకొని గుర్తించి పశ్చాత్తాపడతారో, దేవుడా మమ్మల్ని క్షమించు అని దేవుడి దగ్గర ప్రాధేయపడతారో, ఆయన క్షమించగలరు అని తెలుసుకుంటారో, ఇంకోసారి పాపం చేయకుండా బ్రతకాలని బ్రతుకుతారో వాళ్ళు పరలోకం వెళ్తారు అని దాని అర్థం. ఎదుటోళ్ళందరూ చూడాలని గొప్పల కోసం సహాయం చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను సహాయం చేస్తే రేపొద్దు నాకు పిల్లోడు పడతాడు, మగ పిల్లోడు పడతాడు, ఆస్తి పెరిగిద్ది అని ఏవో ఆశించి సహాయం చేసేవాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ దాని గురించి మాట్లాడట్లేదు దేవుడు. హృదయపూర్వకంగా ఎవరైతే దేవుడిని నిజంగా తెలుసుకుంటారో, ఆయన చెప్పిన దాని ప్రకారంగా బ్రతకాలి అని కోరుకుంటారో, అదే చెప్తున్నాడు ఇక్కడ. అయ్యా మీరు స్టార్టింగ్ నుండి ఇజ్రాయెల్లో ఉండొచ్చు, మీరు స్టార్టింగ్ నుండి క్రైస్తవులు ఉండొచ్చు. కొంతమంది చెప్తూ ఉంటారు నేను పుట్టుకతో క్రైస్తవుడు అండి అంటారు. మీరు అలా అనుకోవచ్చు కానీ మీరు పరలోకం వెళ్ళరు. ఏదో ఒక రోజు యేసుక్రీస్తు వారు రెండో రాకడ జరిగి అందరికీ తీర్పు తెచ్చిన వచ్చినప్పుడు ఇదిగో ముస్లింల్లో కొంతమంది, క్రైస్తవుల్లో కొంతమంది, హిందువుల్లో కొంతమంది యేసుక్రీస్తు నిజంగా నమ్ముకుని వాళ్ళు పరలోకం వెళ్ళటం, తూర్పు నుండి పడమట నుండి, అంటే వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకుని వాళ్ళు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికి వాళ్ళు పరలోకానికి వెళ్ళటం మనం చూస్తాం. చిన్నప్పటి నుండి నేను క్రైస్తవుని అని చెప్పుకుని తిరిగి ఎవరైతే లోకంలో పాపాలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోవడం కూడా మనం చూస్తాం. నువ్వు క్రైస్తవుడు అయినంత మాత్రాన పరలోకానికి వెళ్ళవు, నువ్వు హిందువో ముస్లిం అయినంత మాత్రం నరకానికి వెళ్ళవు. పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారు చెప్తారు కదా, మొదటిది మనం చేసిన పాపాలకి మనం క్షమాపణ పొందాలి. క్షమాపణ ఎలా పొందాలి? ప్రభువా నన్ను క్షమించు, ఇక ముందు నేను పాపాలు చేయను, అంతకుముందు చేసిన అడిగి నేను పశ్చాత్తాపడుతున్నా అని దేవుడి దగ్గర మనం ప్రాధేయపడితే అప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడు. మూఢనమ్మకాలు లేకుండా యేసుక్రీస్తు వారు ఎలా బ్రతకమని మనకు చెప్పారో అలా మనం బ్రతికితే అప్పుడు ఆయన మనకి పరలోకాన్ని ఇస్తాడు. అది మన మీద ఆధారపడే ఉంటుంది. కానీ దేవుడు ముందుగానే వీళ్ళు పరలోకం వెళ్ళాలి వీళ్ళు నరకం వెళ్ళాలని దేవుడు డిసైడ్ చేయట్లా. దేవుడు
మంచి మార్గంలో ప్రవేశించండి. నేనే మార్గము, నేనే సత్యం అంటాడు కదా యేసుక్రీస్తు వారు. నేను చెప్పిన మార్గంలో మీరు ప్రయాణించండి. అది ఇరుకైన మార్గమే. లోకంలో పాపం చేయకుండా ఉండడం కష్టమే. అయినా గానీ మీరు అలాగే ఉండండి. ప్రయాసపడండి పాపం చేయకుండా ఉండడానికి. కష్టపడండి. నేను కూడా మీకు సహాయం చేస్తా. కష్టమైనా గానీ పాపం చేయకుండా మీరు బ్రతకడానికి ప్రయత్నించి ఆ ఇరుకైన మార్గంలో మీరు ఎప్పుడైతే ప్రయాణిస్తారో అప్పుడు మాత్రమే మీరు పరలోకానికి వెళ్తారు. అది మీ మీద ఆధారపడి ఉంటది అని యేసుక్రీస్తు వారు మనకే వదిలేశారు ఆ అవకాశాన్ని. ఈ రోజు క్రైస్తవుల్లో చాలా మంది, ముఖ్యంగా మనమే, నేను చిన్నప్పటి నుండి క్రైస్తవుని అని చెప్పుకుని తిరుగుతున్నామేమో, యేసుక్రీస్తు వారు తెలుసు అని అనుకుంటున్నామేమో, ఆయన పేరు మాత్రమే మనకు తెలిసేమో, ఆయన లక్షణాలు మనకు తెలియవేమో, బైబిల్లో ఆయన ఏమేం చెప్పాడో అవి మనకు తెలియదేమో, ఆయన చెప్పినవి మనం పాటించట్లేదేమో, దొంగతనాలు చేయొద్దన్నాడు, వ్యభిచారాలు చేయొద్దన్నాడు, తల్లిదండ్రులు ప్రేమించమన్నాడు, అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దన్నాడు, చెడు సహవాసాలు చేయొద్దన్నాడు, మందు తాగొద్దన్నాడు, సిగరెట్ తాగొద్దన్నాడు, అలాంటి వ్యసనాలకి బానిసలుగా ఉండొద్దన్నాడు, యవనస్తులు యవన కోరికలకి పాపాలకి దూరంగా ఉండాలని చెప్పాడు, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, సహాయం అవసరమైన వాళ్ళు ఉంటారో వాళ్ళకి సహాయం చేయాలని చెప్పాడు, సంఘంలో ఒకరినొకరు ఆదుకోవాలని చెప్పాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. బైబిల్లో కొత్త నిబంధనలో ఏవేవైతే దేవుడు మంచి అని చెప్పాడో అవి పాటించి, ఏవేవైతే చెడు అని చెప్పాడో వాటిని వదిలేసి అలా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళు పరలోకం వెళ్తారు. కానీ పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి యేసుప్రభు అని ప్రార్థన చేసుకుని నా కష్టాలు తొలగిస్తేనే నేను నమ్ముకుంటా, నువ్వు నా కష్టాలు దిగిపోతే నేను వేరే దేవుడిని నమ్ముకుంటా అని ఎవరైతే అనుకుంటారో, నువ్వు ఈ దేవుడిని నమ్ముకున్నా ఏ దేవుడిని నమ్ముకున్నా కానీ నువ్వు నరకానికి పోతావు. ఎందుకంటే ఉన్నది ఒకే ఒక్క దేవుడు. ఆ దేవుడు న్యాయవంతుడు, ఆ దేవుడు పరిశుద్ధుడు. నీ మనసును బట్టి ఆయన నీకు తీర్పు తీరుస్తాడు. నీ మనసును బట్టి ఆయన నీకు పరలోకం అని నరకం ఇస్తాడు. కానీ కొంతమంది అనుకుంటా ఉంటారు కదా, నేను ఆ ఊరికి వెళ్తే స్వర్గానికి వెళ్ళిపోతా, ఈ ఊరికి వెళ్ళి ఎక్కడి నెలలో మునిగితే స్వర్గానికి వెళ్ళిపోతా, చనిపోయే ముందు ఇది అనుకుంటే పరలోకం వెళ్ళిపోతా, చచ్చిపోయే ముందు అది అనుకుంటే పరలోకం వెళ్ళిపోతా, కేవలం నీళ్ళలో మునిగితే పరలోకం వెళ్ళిపోతా, కేవలం ప్రార్థన చేస్తే పరలోకానికి వెళ్ళిపోతా, అక్కడికి వెళ్ళి మట్టి తెచ్చుకుంటే పరలోకానికి వెళ్ళిపోతా, నుదుటికి ఏదో రాసుకుంటే పరలోకం వెళ్ళిపోతా, ఏదైతే చాలా అనుకుంటా ఉంటారు. వాటిని బట్టి దేవుడు పరలోకం నరకం ఇవ్వడో మన మనసును బట్టి, మన మనస్సాక్షిని బట్టి, మన మారు మనసును బట్టి, మారు మనసు పొందిన తర్వాత మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనే దాన్ని బట్టి దేవుడు మనకి పరలోకాన్ని ఇస్తాడు. అనేకులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి అంటే ఎక్కడెక్కడో ఉన్న జనాలు, చాలా మతాలకు సంబంధించిన వాళ్ళు, చాలా రకాలకు చెందిన వాళ్ళు, చాలా దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎంతో మంది యేసుక్రీస్తు వారి యొక్క లక్షణాలు గుర్తించి పరలోకం ఎలా ఆశపడతారు, పరలోకం వెళ్తారు. పొద్దు నుండి సాయంత్రం దాకా నేను క్రైస్తవుడని చెప్పుకుంటున్న చాలా మంది నరకానికి వెళ్ళిపోతారు. మొదటి వారిలో కొందరు కడపటి వారు అయిపోతున్నారు, కడపటి వారిలో కొందరు మొదటి వారు అయిపోతున్నారు. మరలా స్టార్టింగ్ లో ఒక అతను వచ్చాడు కదా, యేసుక్రీస్తు అని ప్రశ్న అడిగారు కదా, పరలోకం ఎంతమంది వెళ్తారు అని అడిగాడు కదా. పరలోకం ఎంతమంది వెళ్తారంటే తక్కువ మంది వెళ్తారు. ఎందుకు తక్కువ మంది వెళ్తారు? వెళ్ళే మార్గం ఇరికైంది కాబట్టి ఆ మార్గంలో ప్రయాణించాలి అని, కష్టమైనా కానీ ఆ మార్గంలో పోరాడి ప్రయాణించాలి అనుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఎవరు అనేది దేవుడు నిర్ణయించట్లేదు, అది మన మీద ఆధారపడి ఉంటుంది. నేను కష్టపడ్డానా ఆ ఇరుకైన మార్గంలో ప్రయాణించడానికి, దేవుడు చెప్పినట్టుగా బతకడానికి, పాపానికి దూరంగా ఉండడానికి నేను కష్టపడ్డానా నేను పరలోకం వెళ్తాను. నేను కష్టపడలేదా నేను పరలోకం వెళ్ళను. నేను ఎంతవరకు భరించగలనో దాన్ని బట్టి దేవుడు నాకు తీర్పు తీరుస్తాడు. ఇంకొకళ్ళు ఎంతవరకు భరించగలరో దేవుడు దాన్ని బట్టి వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. మనం భరించలేని దానికన్నా ఎక్కువ కష్టాలు దేవుడు మన దగ్గర తీసుకురాడు. కానీ భరించగలిగే ఎంత సామర్థ్యం అయితే మన దగ్గర ఉందో అంత మేరకు ఖచ్చితంగా దేవుడు పెట్టే పరీక్షలో మనం నిలబడాలి. ఆయన పెట్టే పరీక్షలో మనం నిలబడితే మాత్రమే మనం పరలోకానికి వెళ్తాం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు వెళ్తారు, ఎంతమంది వెళ్తారు అవన్నీ కూడా మన మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ స్వతంత్రాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం. చుట్టుపక్కల వాళ్ళందరూ మనల్ని పాపం చేయమని ప్రేరేపిస్తున్నారు కాబట్టి మనం పాపం చేసేస్తున్నావా? దేవుడు మనల్ని సృష్టించిన దేవుడు పాపానికి దూరంగా మనల్ని మంచిగా ఉండమన్నాడు కాబట్టి మనసు మార్చుకొని మనం మంచిగా ఉంటున్నామా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. మన మారు మనస్సుని, మన మనస్సాక్షిని బట్టి దేవుడు మనకి పరలోకాన్ని ఇస్తాడు అనేది ఈ ఉపమానం యొక్క భావం. యేసుక్రీస్తు వారు ఆ టైంలో ఈ ఉపమానం చెప్పింది ఇజ్రాయేలీలకి ఒరే మీరు నరకానికి వెళ్ళిపోతారా, అన్యుల్లో ఉన్న చాలా మంది పరలోకానికి వెళ్తారని చెప్తే వాళ్ళకి ఎంత కోపం వచ్చిందో, లేకపోతే వాళ్ళు ఎలా తీసుకున్నారో తెలియదు. కానీ యేసుక్రీస్తు వారికి ఫ్యూచర్ తెలుసు కాబట్టి ఆయన జరగబోయేది ముందుగానే చెప్పాడు. ఆయన ఇజ్రాయేలీలో పుట్టాడు కాబట్టి ఇజ్రాయేల్లో పరలోకం వెళ్తారని చెప్పట్లా, ఇజ్రాయేల్ అందరూ మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా పరలోకం వెళ్ళిపోతారని చెప్పలా. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఫ్యూచర్లో 2000 సంవత్సరాల తర్వాత, ఇంకా 2000 సంవత్సరాల తర్వాత ఫ్యూచర్లో మొత్తం జరగబోయేది యేసుక్రీస్తు వారికి తెలుసు కాబట్టి దాని ప్రకారంగా యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పారు. ఇలాంటి గొప్ప మాటలు ఎన్నో యేసుక్రీస్తు వారు చెప్పారు కాబట్టి ఆ రోజు యేసుక్రీస్తుని అందరూ కూడా నిరాకరించారు, సిలువేసి చంపేశారు. కానీ ఆయన చనిపోయి మన పాపాలను ఆయన భరించి, ఆ శిక్షను ఆయన భరించి మనకి విడుదల కలగజేశాడు. మనం చేయాల్సిందల్లా ఆయన చెప్పిన బాటలో, ఆయన యేసుక్రీస్తు అనే మార్గంలో ఆయన చెప్పిన మాటల ప్రకారంగా ప్రవర్తించి పరలోకం వెళ్ళటం మాత్రమే. అది మనందరం కూడా సహవాసంలో ఉంటేనే, ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటేనే, ఎప్పటికప్పుడు వాక్యాన్ని చదువుకుంటా
ధ్యానిస్తూ ఉంటేనే, యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటేనే అది సాధ్యపడిద్ది అనే విషయం మనందరం కూడా గుర్తించాలి. ఈ రోజు మాట్లాడుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఈ రోజు మాట్లాడుకున్నదని కాదు, సువార్తల్లో మనం ఇప్పటివరకు చాలా ఉపమానాలు మాట్లాడుకున్నాం, సుమారుగా ఒక 40-50 ఉపమానాలు మాట్లాడుకున్నాం. ఎందులో ఏ డౌట్ ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మరలా వచ్చే వారం మనం కలుద్దాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా, ఈ రోజు మాట్లాడుకున్న కొద్ది మాటలు మా హృదయంలో దాచుకొని వాటి ప్రకారంగా మేము బ్రతకడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. అపవాది ఆటంకాలను మా నుండి దూరం చేయండి తండ్రి. ఏవేవైతే ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు మమ్మల్ని మీ నుండి దూరం చేస్తున్నాయో, విశ్వాసాన్ని నుండి దూరం చేస్తున్నాయో వాటన్నిటిని కూడా తొలగించి మా జీవితాల్లో నెమ్మది కలుగజేసి మీ చిత్త ప్రకారంగా మేము బ్రతికేలాగా మా మనసులు మార్చండి తండ్రి. మీరే మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించుకోనమని, మాకు సహవాసాన్ని, పాపానికి దూరంగా ఉండే శక్తిని దయచేయమని కోరుకుంటూ, మీ చిత్తమైతే మేము మరలా కలుసుకుని మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి కృప దయచేయమని వేడుకుంటూ, మా ప్రభువు మీ ప్రియకుమారుడు త్వరలో రానే ఉన్న యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మా పరిచర్య గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.